ఎన్ని రోజుల్లో కాంటాక్ట్ అవుతుంది సార్? ఇప్పుడు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇది 4 రోజులు సపోజ్ నేను ఇలా వడ్డీ తెచ్చిన సార్, ఎన్ని రోజులకు కాంటాక్ట్ అవుతుంది? 20 రోజులు పెట్టింది సార్. ఇప్పుడు సార్ స్టార్టింగ్ రిబ్బన్ కటింగ్ చేసినాడు, ఫస్ట్ వచ్చిన కలర్ లేని సార్, ఈ వారి వరకు ఆడనే ఉంది. ఒక లారీ పోయింది సార్ నాది. అంటే 20 days బ్యాక్ కళ్ళు ఓపెన్ అయింది. అవును సార్. అంటే వడ్లు కాంట పెట్టలేదా? పెట్టలేదు సార్. ఎందుకు? మ్యాచర్ అని అదని మళ్ళీ ఆడిపోయినాక తాళ్ళు కటింగ్ అని అన్ని రకరకాల సమస్యలతోటి ఈ ఐకేపీ సెంటర్ ఓపెన్ అయిన నాడు పోసిన వడ్లు ఇవాళ అవుతున్నాయి. అవును సార్. అంటే 20 days పట్టింది. అవును సార్. అంటే సంచులు రాలేదా? కాంటాలు లేవు, తారపాలీలు లేవు, ఏం లేవు. తారపాలు సప్లై చేయలేదు. సార్ అసలు విషయం ఏంటంటే సార్, 20 రోజుల కింద పోస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనుకున్నాం సార్. ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనుకున్నాం. 20 రోజులు పోసాం సార్. 20 రోజుల కింద పోస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనుకున్నాం సార్. అయితే మొన్నటి వరకు ఎదురు చూసాం. మొన్న ఏమైందంటే సార్, ఇక వీళ్ళు కొనే పరిస్థితి లేదని ప్రైవేట్ డీలర్కి ఆశ్రయించి ఒక 4-5 లారీలు నిన్ననే క్లోజ్ అయిపోయింది సార్. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం. అడిగిన కాడికి సార్ ఇక 1680, 1700 నా సాయంత్రం కూడా పట్టాలు కప్పుకోవడం సార్. 2060 రూపాయలు పోవాల్సిన ధాన్యం 1680 రూపాయలు పోయింది. అమ్మేస్తాను సార్. అంటే ఎంత లాస్ అయినట్టు? 300 రూపాయలు, 400 రూపాయలు. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ ఒకవేళ మనం ప్రైవేట్ వాళ్ళకి కాకుండా గవర్నమెంట్కి అమ్మేయం. నాది ప్రెసెంట్ పోయింది సార్ లారీ. నా లారీ ఆడ 3 రోజులు పండుగ. కలెక్టర్ ఆఫీస్ 3 సార్లు పోయా, అక్కడ ఏం స్పందన లేదు. లారీ దగ్గర 3 రోజుల నుంచి లారీ వెయిటింగ్ చేస్తుందని వెయిటింగ్ ఛార్జ్ అన్నాడు. నాది అట్లా కూడా దిగుమతి కాలేదు. మిల్లు ఓనర్ ఫోన్ చేస్తే సార్ 12 కిలోలు కటింగ్ అయితే దిగుమతి చేయండి, లేకపోతే రిటర్న్ తీసుకుపోండి, వాపస్ తీసుకుపోండి సార్. అవును సార్, 12 కిలోలు కింటాకి ఫర్. అయితే లాస్ట్కి ఏం చేసిన సార్, ఇక మళ్ళీ పోయిన లారీ రాదా అని చెప్పేసి 5 కిలోలు చొప్పున కింటాకి 5 కిలోలు కలిసాం. కలిస్తే స్పందించలే, డీటీ కలిసినాం, స్పందించలే. తర్వాతకి మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు సార్. ఏ ఆఫీసర్ పట్టుకోకపోతే మేమే రైతులం పోయి ఇక్కడ ఉన్న స్థానిక సీసీ ద్వారా మేము మాట్లాడుకున్నాం, సెటిల్మెంట్ చేసుకున్నాం. అంటే కింటాకి 5 కిలోలు కటింగ్ తోటి మేము ఒప్పుకున్నాం సార్. ఇక దిక్కు లేక ఒప్పుకొని దిగుమతి చేసి వచ్చాం సార్. సార్ ఇంకో పేపర్ కూడా తీసుకుపోయారు సార్. ముఖ్యమంత్రి గారు మొలకొచ్చిన ఇత్తనాలు తీసుకుని ఒళ్ళు తీసుకుంటే ఆ పేపర్ అడుగు కాటకాడిపోతే మాకు జీవో రాలేదన్నారు సార్. ఇప్పుడు అదే సార్ అదే రోజు గంగుల కమలాకరు స్టేట్మెంట్ ఇచ్చిండు, 20% ఉన్న ఎత్తుకోండి దిగుమతి చేసుకోండి అన్నాడు. మేము అదే అక్కడ సార్ మేము అక్కడ ఏమన్నామంటే, ఇట్లా కమలాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది సార్. అంటే అది మాకు సంబంధం లేదు, మాకు రాలేదు అన్నాడు. ఆఫీసర్ అంటే అన్నాడు సార్, మిల్ అయినా అన్నాడు. మినిస్టర్ నా పేరు మోహన్ రెడ్డి సార్. సార్ నా ట్రక్ సీట్ ఉంది సార్. 19వ తారీఖు ఇక్కడ సార్ ఈ సెంటర్లో మేము సార్. 19వ తారీఖు ఫస్ట్ ఇక్కడ కుప్ప బస్సు నేనే సార్. ఇక్కడ 19వ తారీఖు ట్రక్ సీట్లో 20 నాది 16% అంటే శాతం 16 వచ్చింది సార్. 16 ఈడ వచ్చింది. అందరు చూసారు. ఇల్లు కాడి వెనక కింటాకి 6 కిలోల కటింగ్ తోటి దింపి వచ్చింది సార్. అంటే నా 274 టిక్కెలకి 10 బ్యాగులు స్టార్ట్ అయింది. మేము పేపర్ పట్టుకోకపోతే మాకు జీవో రాలేదండి సార్. 216 బస్తాలకి 10 బస్తాలు కట్ చేసి సార్ ఒక కమలాకర్ ఇచ్చే స్టేట్మెంట్ కదా సార్ ఇది. మరి ఒక మినిస్టరే కదా, మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి మేము తెచ్చాం కదా సార్. మరి అంటే
నాకు సంబంధం లేదు, మాకు ఆయన జీవో రాలేదు, దిగుమతి చేసుకో రిటర్న్ తీసుకుపోంటాడు సెంటర్ కాలేజ్ మిల్లు కాంచి మళ్ళీ సెంటర్. ఇక్కడ 20 రోజులుగా పడిగాపులు కాసి చాలా మంది రైతులు ఈ బాధ భరించలేక ప్రైవేట్ మిల్లర్లకు ప్రైవేట్లో అమ్ముకుంటే మీకు వచ్చిన డబ్బు క్వింటాలకు 1680 రూపాయలు. అవును సార్, డబ్బులు 380 రూపాయలు, 2060 రూపాయలకు రావాల్సినటువంటి మీ ధర 2060 రూపాయలు రావాల్సిన మీ ధర 1680 అంటే 380 రూపాయలు కట్ అయిపోయింది. 50 అన్నారు సార్, 1600 మీరు ఎక్కువ చేసి 80 పెంచింది సార్. అంటే 400 రూపాయలు అంటే 20 క్వింటాల పక్క అయితే కదా. అవును సార్, అయితే సార్ 20 క్వింటాల పక్క అయితే సార్ 150 క్వింటాలకి సార్ అనేది ఎకరానికి 20 క్వింటాలు అనుకున్నా కూడా 8000 రూపాయలు నష్టపోయింది. అవును సార్, ఒక్కొక్క ఎకరం వరి పండించిన రైతు ప్రైవేట్ వారికి అమ్ముకుంటే వచ్చిన నష్టం 8000 రూపాయల నుంచి 10,000 రూపాయలు. అవును సార్. మరి రైతు బంధు ఎక్కువనా నష్టపోయింది ఎక్కువనా? సార్ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే 13 ఎకరాలు మేము రైతు బంధు అడగట్లేదు సార్, మాకు ఇప్పటికైనా మాకు రైతు బంధు అవసరం, పండించే పంట గిట్టుబాటు మాకు బరాబర్గా గిట్టుబాటు మాలాంటి వాళ్ళం మాట్లాడితే అసెంబ్లీలో మేము చూస్తున్నాం సార్, మీకు సరిగా కనపడతలేనట్టున్నది, మీకు సరిగా వినపడతలేదు. మీ మాట మేము ఎప్పుడు వింటాం సార్? ఒక్క నిమిషం ఆగు. చూస్తాం సార్. ఏది మన కళ్ళద్దాల ఆపరేషన్ ఏదో పెట్టిరు కదా, అసలు మా ఊరు రాగాలి సార్ ఇంకా. ఒక్క నిమిషం ఆగు. అది మనకు సంబంధం లేదు సార్. మొన్న కంటి వెలుగు దగ్గర తీసుకుపోయి చెక్ చేయించి అద్దాలు ఇస్తే బరాబరి మాట్లాడుతుంటుంది అదే. చైర్ మీద ఉన్న స్పీకర్ అంటుండు నేను రైతునే, ఒక్క కిలో కూడా ఎక్కువ వాళ్ళే పోతే సార్ మరి మేము నిలబడి సమాధానం చెప్పే మంత్రి సభల 600 గ్రాముల కంటే 1 గ్రామ్ కూడా ఎక్కువ పెట్టదు అంటుండు కదా. ఇక్కడికి అట్లాగా సార్ మొన్న సార్ మొన్న ఏమైంది సార్, ప్రెసెంట్ గా నేను మిల్లుకి పోయే ముందట కేసీఆర్ ఏమన్నాడు ప్రెస్ మీట్ లో, బీజేపీలకు ఏం పడలేక ఇవన్నీ రాగాంతాలు అన్ని బదనం చేస్తారు అంటాడు. మేము ఇక్కడ సవాల్ చేస్తున్నాం సార్, ఇక్కడ ఏమంటున్నామంటే మేము ఏమంటున్నామంటే సార్ ఇక్కడ జరిగిన విషయం కరెక్టా కాదా అనేది మేము రైతులుగా మాట్లాడతాం రమ్మనండి మమ్మల్ని నోరే ముంచే సార్. మిమ్మల్ని మేము నిత్యం చూస్తూనే ఉన్నాం, మిమ్మల్ని నోరు మూపిస్తారు, మిమ్మల్ని అంటనే ఎవరు మీరు చూస్తూనే ఉన్నాం, అది వాస్తవమే. కానీ వాళ్ళకి మందబలం ఎక్కువ ఉందని అంటనే సార్. ఇక్కడ జరుగుతుందా సార్? ఇప్పుడు మేము రైతునే మాట్లాడుతున్నాం, ఇక్కడ ఉంటుండే సార్. చదువుకున్నాడు మరి ఒక్కసారి ఇచ్చాను సార్, ఇచ్చాను. దాన్ని వ్యతిరేకంగా మాట్లాడినాం, రైతు వారిగా మాట్లాడినాం, మాకు నష్టం జరుగుతుంది, మీరు ఇప్పటికైనా కన్ను తెచ్చి కొనుగోలు చేయండి. ఇది ఏంటంటే రైతు వేదిక సార్ మాకు కళ్ళం ఉంది సార్. ఇక్కడ రైతు ఏ పంట వేసుకోవాలి ఇక్కడ నిర్ణయిస్తాడు, రైతే దగ్గర రాజవుతాడు, రైతే ఇక్కడ నిర్ణయిస్తాడు ఏ ధరకు అమ్ముకోవాలి, బ్రోకర్లు నడవదని చెప్పినా లేదా? మీటింగ్ పెట్టినా ఎప్పుడన్నా ఇలా లేదు అసలు ఆయన మాట్లాడింది అట్లా ఏది నిజం ఉంది? ఒక నిమిషం అండి. ఏది నిజం ఉంది సార్? సార్ మీరు ఎక్కడి నుంచో మమ్మల్ని కష్టంతో మీరు వచ్చారు సార్, మా దగ్గర ఉన్న పార్టీ ఎమ్మెల్యే మాకు రాలేదు సార్ ఇంతవరకు. సార్ ఇంకా కాంటాలు మనయే, ట్రాన్స్పోర్ట్ మనదే, బత్తాలు మనయే, సూచీలు మనయే. 10,000 15,000 అయితే సార్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళే పెట్టుకుంటారు. డబ్బు లేదు, కాటా ఎత్తారు 20 బత్తాకి 20 రూపాయలు సార్, 20 రూపాయలు సార్. చీకటి ఒప్పందం ఉందని ఇంకోటి, ఒక ట్రాక్టర్ పోతే వెనక నుంచి 10,000 ఇస్తేనే వాడు అన్లోడ్ చేసుకుంటాడు, లేకపోతే చేసుకుంటాడు నగదు పైసలు తీసుకొని రైతు దగ్గర. ఇది తొర్రలో స్టార్ట్ అయింది. దయాకర్ రావు మంత్రి గారి కాన్ఫరెన్స్ లో 10,000 రూపాయలు తీసుకుంటే అన్లోడ్ అవుతుంది ట్రాక్టర్. ఇంకా తెల్లవారు మాకు తీరా సార్, 10,000 ఇస్తేనే అన్లోడ్ అవుతుంది బండి. దొరికింది అట్లా ఎంఆర్ఓ పట్టించిన డైరెక్ట్ గా తొర్రూరులో.
సార్ మనకు ఒక మిల్లు కావాలండి ఇక్కడ ఈ ఏరియాలో. మాకు ఒక మిల్లు మిల్లు లేదండి. సార్ ఇప్పుడు మా ట్రక్ సీట్లో 16, 18, 20 మ్యాచ్ 20 మ్యాచ్లు వచ్చిన తర్వాత ఒక కేజీ కూడా కట్టింగ్ లేదని ప్రభుత్వం చెప్తారు, మనం కాదు. బాధ్యత ప్రభుత్వం చెప్పిన విధానాన్ని బట్టి మేము పోయాం. ఈ ట్రక్ సీట్లు తీసుకొని పోతే అసలు దానికి జీవోయే మాకు రాలేదండి. 50 కేజీలు కట్ అయింది. ఇప్పుడు సార్ మా ట్రక్ సీట్ చూడండి సార్, నేను 274 బస్తాలు తీసుకపోతే నాకు 13 టిక్లు కట్టాయి, అంటే 12,000 అంటే ఎన్ని కిలోలు కట్టాలి క్వింటాల్కి? క్వింటాల్కి 6 కేజీలు అది పరిస్థితి. సార్ మేము గుసగుసగా చెప్పలే కదా సార్, అందరి ముందే చెప్తాం సార్. మీకు మా విన్నపం మీకు తెలియజేస్తున్నాం.